మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రజాభవన్ కు వెళ్లి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం భట్టి విక్రమార్కను కలిసేందుకు ప్రజాభవన్ కు వచ్చారు. దీంతో కొండా సురేఖపై వేటు పడకుండా కాపాడేందుకు సీనియర్ నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పుడే భట్టి విక్రమార్కను కలిసేందుకు కొండా మురళి ప్రయత్నించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సోదరులపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో ఆగ్రహంగా ఉన్న భట్టి విక్రమార్క కొండా మురళిని కలిసేందుకు నిరాకరించారు. మరోవైపు మంత్రి సురేఖపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై విచారణ పూర్తి చేసిన క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సమగ్ర నివేదికను సమర్పించింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఆ నివేదికలో సూచించింది. కాగా క్రమశిక్షణ కమిటీ నుంచి నివేదికను స్వీకరించిన మహేష్ గౌడ్ వారిద్దరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ తన సూచనను కూడా జతపరుస్తూ నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు పంపినట్లు తెలిసింది. దీంతో సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వ్యవహారం అధిష్టానం కోర్టుకు చేరింది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించి మంత్రి సురేఖకు ఇటు పార్టీ నుంచి అటు ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు, క్రమశిక్షణ కమిటీ, టీపీసీసీ చీఫ్ సైతం ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలనే అధిష్టానానికి సూచించారు. అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో భట్టితో మురళి భేటీ ఆసక్తికరంగా మారింది.